కొన్ని టాబ్లెట్స్ ఫుడ్కి ముందు తీసుకునేది ఉంటుంది, కొన్ని టాబ్లెట్స్ ఫుడ్ తర్వాత తీసుకునేవి ఉంటుంది. ఉదాహరణకి షుగర్ టాబ్లెట్, మోస్ట్ ఆఫ్ ద షుగర్ టాబ్లెట్స్ ఫుడ్ ముందే చెప్తాం, ఎందుకంటే బెటర్ అబ్జార్ప్షన్. అలాగే బీపీ టాబ్లెట్ ఉంటుంది, చాలామంది బీపీ టాబ్లెట్ మిస్ అవుతారు, నేను తినలేదని చెప్పి బీపీ టాబ్లెట్ వేసుకోను. అలా ఉండదండి, బీపీ టాబ్లెట్ యూజువల్గా డేలో స్టార్టింగ్లోనే వేసుకోవాలి. థైరాయిడ్ మెడిసిన్ అనేది ఉదయాన్నే వేసుకోవాలి, ఎంటీ స్టమక్లో బ్రష్ చేసుకోగానే. తర్వాత వాళ్ళకు రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఉండాలి, లేదంటే ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల థైరాయిడ్ మెడిసిన్ అబ్జర్వ్ కాకపోవచ్చు. ఎవ్రీ 6 అవర్స్కి ఒక టాబ్లెట్ వేసుకోవచ్చు, లేకపోతే ఒకటేసారి ఒక 2-3 టాబ్లెట్లు వేసుకుంటుంటే ఒక 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చి టాబ్లెట్స్ వేసుకోవచ్చు అనేది వాళ్ళే అనేసుకుంటూ ఉంటారు. అలా మెడిసిన్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సార్? అంటే ప్రతి మనిషికి ఇప్పుడు వాళ్ళు సెల్ఫ్ మెడిసిన్ తీసుకోవడం వేరు, డాక్టర్ ఏంటంటే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ ఇల్నెస్, వాళ్ళకు బీపీ ఉందా, షుగర్ ఉందా, వాళ్ళ ఏజ్ ఏంటి, ఇప్పుడు వాళ్ళకు బేస్ లైన్ అంటాము, వాళ్ళ ప్రీవియస్ టెస్ట్ వాల్యూస్ చూస్తాము, అంటే కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం డోసేజ్ అడ్జస్ట్ చేస్తాం. ప్రతి మెడిసిన్స్కి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, దాన్ని ఫార్మకోకైనెటిక్స్, ఫార్మకోడైనమిక్స్ అంటే అది మనం మెడిసిన్ తీసుకున్నప్పటి నుండి బాడీలో సర్క్యులేట్ అయ్యి డైజెషన్ అయ్యి అది బ్లడ్లో కలిసి కిడ్నీ ద్వారా ఎక్స్క్రీట్ కావడం, దీన్ని ఫార్మకోకైనెటిక్స్ అంటాం. సో ప్రతి మెడిసిన్కి కొన్ని డిఫరెంట్ లక్షణాలు ఉంటాయి, దాన్ని బట్టి ఆ పేషెంట్ వాడొచ్చా, వాడితే ఎలా తీసుకోవాలి, డోసేజ్ ఎలా ఉంటుంది, ఇది డాక్టర్ మాత్రమే మీకు కరెక్ట్గా సజెస్ట్ చేయగలరు. అంతేకాని చాలామంది క్వాక్ ప్రాక్టీస్ అంటాము, అంటే ఆర్ఎన్పీస్ అని ఉంటారు, వెళ్తారు, అంటే ఇది వాళ్ళ మిస్టేక్ అని అనలేము, వీళ్ళేంటి ఈజీ రెమెడీ అని వెళ్ళిపోతారు. హై ఫీవర్ ఉందనగానే ఒక స్టీరాయిడ్, ఒక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇవ్వగానే అప్పటికప్పుడు వెల్ బీయింగ్ సెన్సేషన్, ఫీవర్ తగ్గిపోతుంది, ఆ ఫీవర్లో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గగానే వాళ్ళకు హ్యాపీగా నాకు ఫీవర్ తగ్గిపోయిందని వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ అది ఏదైనా పెద్ద ప్రాబ్లమ్ని మాస్క్ చేస్తుండొచ్చు. సో ఈ టైమింగ్ మీరు అన్నారు కదా, కొన్ని టాబ్లెట్స్ ఫుడ్కి ముందు తీసుకునేది ఉంటుంది, కొన్ని టాబ్లెట్స్ ఫుడ్ తర్వాత తీసుకునేది ఉంటుంది. ఉదాహరణకి షుగర్ టాబ్లెట్, మోస్ట్ ఆఫ్ ద షుగర్ టాబ్లెట్స్ ఫుడ్ ముందే చెప్తాం, ఎందుకంటే బెటర్ అబ్జార్ప్షన్. అలాగే బీపీ టాబ్లెట్ ఉంటుంది, చాలామంది బీపీ టాబ్లెట్ మిస్ అవుతారు, నేను తినలేదని చెప్పి బీపీ టాబ్లెట్ వేసుకోను. అలా ఉండదండి, బీపీ టాబ్లెట్ యూజువల్గా డేలో స్టార్టింగ్లోనే వేసుకోవాలి. ఒకవేళ 2 లేదా 3 టాబ్లెట్స్ ఉన్నప్పుడు మనం ఈవినింగ్ కూడా సజెస్ట్ చేస్తాం. ముఖ్యంగా యాంటీబయాటిక్స్ తరచుగా అందరూ చేసే మిస్టేక్, కొన్ని ఉంటాయి డాక్టర్ గారికి తెలిసి ఉంటుంది అది ఎలా రాయాలని. కొన్ని యాంటీబయాటిక్స్ తిన్నాక సజెస్ట్ చేస్తాం, కొన్ని యాంటీబయాటిక్స్ తినకముందు హాఫ్ అన్ అవర్ కానీ తిన్నాక 2 అవర్స్ తర్వాత కానీ వేసుకోవాలి. దాని ద్వారా ఫుడ్ అనేది ఈ అబ్జార్ప్షన్కి అడ్డుపడదు, ఎందుకంటే మనం తీసుకున్న మెడిసిన్ మనకు బాడీకి యూటిలైజ్ కావాలి కంప్లీట్గా. కొన్ని డ్రగ్ టు డ్రగ్ ఇంటరాక్షన్స్ అంటాం, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మెడిసిన్ ఉంటుందండి, ఇది కామన్గా మనం చూస్తున్నాం. థైరాయిడ్ మెడిసిన్ అనేది ఉదయాన్నే వేసుకోవాలి, ఎంటీ స్టమక్లో బ్రష్ చేసుకోగానే. తర్వాత వాళ్ళకు రకరకాల ట్యాబ్లెట్స్ ఉంటాయి, మినిమం హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ గ్యాప్ ఉండాలి, లేదంటే ఆ డ్రగ్ ఇంటరాక్షన్స్ వల్ల థైరాయిడ్ మెడిసిన్ అబ్జర్వ్ కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇచ్చే టీవీ మెడిసిన్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి, మినిమం 2 అవర్స్ గ్యాప్ ఉండాల్సి వస్తుంది థైరాయిడ్ మెడిసిన్కి, టీవీ మెడిసిన్. అప్పుడు అది కంప్లీట్గా అబ్జర్వ్ అవుతుంది, లేదంటే థైరాయిడ్ మెడిసిన్ తీసుకొని వెంటనే అది వేసుకుంటే దీని కంప్లీట్ డోస్ అనేది ఆ పేషెంట్కి యూస్ కాదు. సో ఇలాంటి కొన్ని పేషెంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ ప్రాబ్లమ్స్ని బట్టి అడ్జస్ట్ చేయాలి, యూనివర్సల్గా అందరికీ ఒకే విధంగా ఉండదండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ వేదిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వోల్గో హెల్త్, డోంట్ ఫర్గెట్.